ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లక్కీ భాస్కర్ స్కామ్ 1992 తర్వాత యువతలో మంచి క్రేజ్ తెచ్చిన బీఎస్సీ భాష హర్షద్ మెహతా గారి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హర్షద్ మెహతా 1990లో ఇతన్ని అమితాబ్ బచ్చన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని పిలిచేవారు. స్టాక్ మార్కెట్లో పెద్ద కోటేశ్వరుడు అయ్యాడు. అప్పట్లో మూవీ స్టార్స్ దగ్గర ఉండే లెక్సాస్, బెంజ్ ఇలాంటివి తన దగ్గర కూడా ఉండేవి. 1990లో హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అయ్యారు. 2 years తర్వాత తన జీవితం ఎలా మారిపోతుందని ఆయన కూడా ఊహించి ఉండరు. ఈయన ఎలా కోటేశ్వరుడు అయ్యాడు, అతని స్టోరీ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హర్షద్ మెహతా 1954 గుజరాత్లో జన్మించారు. 2 సంవత్సరాల తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ వాళ్ళ నాన్నగారు బట్టల వ్యాపారం చేసేవారు. హర్షద్ మెహతా చదువులో వెనుకబడి ఉండేవాడు, కానీ క్రికెట్ ఆడడంలో ముందుండేవాడు. కనీసం రంజీ మ్యాచ్కైనా సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్నారు. హర్షద్ మెహతా చాలా చోట్ల పనిచేశాడు. ఎల్ఐసి ఏజెంట్గా, క్లర్క్గా, డైమండ్స్ అమ్మే వ్యాపారిగా చాలా వ్యాపారం చేసినా ఏదీ కలిసి రాలేదు. హర్షద్ మెహతాకి న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉండేది. అలాగే ప్రతిరోజు న్యూస్లో వచ్చే స్టాక్ మార్కెట్ గురించి చదివేవాడు, దాని గురించి తెలుసుకునేవాడు. ఇలా 4 సంవత్సరాలు స్టాక్ మార్కెట్ గురించి బాగానే తెలుసుకున్నాడు. 1980లో స్టాక్ మార్కెట్లో బ్రోకరేజ్ కంపెనీ దగ్గర ఒక బ్రోకర్గా జాయిన్ అయ్యాడు. జాబర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయని కస్టమర్స్కి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని జాబర్స్ అంటారు. వాళ్ళు చేస్తే ఆ స్టాక్ని కొని మళ్ళీ వాటిని మార్కెట్లో సేల్ చేయడమే వాళ్ళ పని. ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ బయర్స్కి సెల్లింగ్ మరియు ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్రోకరేజ్ కంపెనీ స్టాక్ మార్కెట్కి, సెల్లర్కి ఇలాగే పనిచేస్తుంది. హర్షద్ మెహతా గారు 4 years అదే కంపెనీలో జాబ్ చేశారు. జాబ్ చేస్తున్నప్పుడే న్యూస్ పేపర్లో వచ్చే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇన్వెస్ట్ చేయడం, తన ఫ్రెండ్స్కి అడ్వైజ్ ఇచ్చే లాభాల్లో కమిషన్ కూడా తీసుకున్నారు. ఈ 4 years స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగా డబ్బులు సంపాదించారు. 1984లో జాబ్కి రిజైన్ చేసి తన సొంత బ్రోకరేజ్ కంపెనీ అయిన గ్రోమోర్ని స్టార్ట్ చేశారు. దానిని గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అని కూడా స్టార్ట్ చేశారు. స్టాక్స్ని ఎలా పెట్టుబడి పెట్టాలి, షేర్ మార్కెట్ని తెలుసుకునే ఇన్వెస్టర్స్ గురించి ఆయన వెతుకులాట మొదలుపెట్టారు. ఒకవైపు కంపెనీలో క్లయింట్స్, ఒకవైపు లాభాలు, ఇంకో పక్క స్టాక్ మార్కెట్లో ఉండే లాభాలతో అంచులంచులుగా హర్షద్ మెహతా ఎదుగుతూ వచ్చారు. 1990 వరకు అంతా బాగానే ఉంది. అప్పుడే హర్షద్ మెహతాకి డబ్బుల ఆశ కలిగింది. ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అని స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని ఎలా ఉపయోగించుకోవాలో, డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు. ఎగ్జాంపుల్, కంపెనీలో 100 స్టాక్స్ ఉంటాయి. ఒక షేర్ కాస్ట్ 1 రూపీ. 100 షేర్స్ 100 రూపీస్. ఎవరైనా ఒక అతను 2 రూపీస్కి షేర్ కొనడం స్టార్ట్ చేశారు అనుకోండి. అలాగే 100 షేర్స్ని డబుల్ వాల్యూకి కొంటే ఆ షేర్స్ 200 షేర్స్ అవుతుంది. ఇలాగే షేర్ వాల్యూ పెరగడం చూసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉంది అనుకుని ఆ కంపెనీలో షేర్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 2 రూపీస్ కొన్న షేరు అప్పుడు 3 రూపీస్ అవుతుంది. అంటే ఇలా చేస్తే ఆ జాబర్కి 100 రూపీస్ లాభం. అలానే ఆ వ్యక్తి 4 రూపీస్కి కొంటే ఆ స్టాక్ వాల్యూ 400 అవుతుంది. ఇలా ఒక చైన్ సిస్టమ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు మెహతా. కానీ మెహతా దగ్గర డబ్బులు లేవు. కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ చెయ్యాలి అంటే బాగా డబ్బులు కావాలి అని అర్థం చేసుకున్నాడు. సో ఇప్పుడు బ్యాంక్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని అనుకున్నాడు. గవర్నమెంట్కి ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్కి డబ్బులు కావాలి. లేకపోతే గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది, డబ్బుల కోసం, మాకు ప్రాజెక్ట్ కోసం డబ్బులు కావాలి, మీరు మాకు డబ్బులు ఇస్తే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తాము అని. అప్పుడు మీరు ఇచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ని రిటర్న్ ఇస్తాము అని చెప్తుంది. అప్పుడే మనలాంటి కామన్ పీపుల్ అండ్ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుంది. అలా ఇచ్చినందుకు గవర్నమెంట్ ఇన్వెస్టర్స్కి బాండ్ని ఇష్యూ చేస్తుంది. వాటిని గవర్నమెంట్ బాండ్స్ లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అంటారు. 1990లో అదే బ్యాంకు సడన్గా డబ్బులు అవసరం వస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని షూరిటీగా పెట్టుకుని వేరే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకునేవి. కొన్ని రోజుల తర్వాత బ్యాంకులు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ని పే చేసి సెక్యూరిటీస్ని పెట్టి బాండ్స్ని విడిపించుకునేది. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, మనకి డబ్బులు అవసరం అయినప్పుడు మనం బ్యాంకులకు వెళ్ళి గోల్డ్ని షూరిటీగా పెట్టి డబ్బులు తీసుకుంటాం. అలాగే బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెట్టుకుని ఇంకో బ్యాంకుకి లోన్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్, దీనినే రెడీ ఫార్వర్డ్ అండ్ డీల్ అని కూడా అంటారు. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్లో ఒక బ్యాంకుకి ఇంకో బ్యాంకు మధ్య బ్రోకరేజ్ కంపెనీస్ డీల్ చేస్తుంది మీడియేటర్స్గా.
ఈ బ్రోకరేజ్ కంపెనీస్ పని ఏమిటంటే లోన్ కావాలి అనుకునే బ్యాంక్కి లోన్ ఇచ్చే బ్యాంక్ని చూసి పెట్టడం. ఈ బ్రోకరేజ్ కంపెనీలో ఒకటి హర్షద్ మెహతా. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి హర్షద్ మెహతా స్కామ్ చేశాడు. అదే ఎలా అని సింపుల్ ఎగ్జాంపుల్గా నేను చెప్పబోతున్నాను. ఏబిసిడి అనే 4 బ్యాంక్స్ ఉన్నాయి. ఏ అనే బ్యాంక్కి డబ్బులు అవసరం వచ్చినప్పుడు హర్షద్ మెహతాని అప్రోచ్ అవుతారు. మాకు లోన్ కావాలి, గవర్నమెంట్ బాండ్స్ని షూరిటీగా పెడతాం, మాకు లోన్ కావాలి అని చెప్పండి, టైం ఇవ్వండి అని హర్షద్ మెహతా ఆ బ్యాంకుకి చెప్తాడు. అప్పుడు ఏ అనే బ్యాంకు బి అనే బ్యాంక్ని అప్రోచ్ అవడానికి హర్షద్ మెహతా హెల్ప్ తీసుకుంటుంది. అంటే బి అనే బ్యాంక్ హర్షద్ మెహతాని అప్రోచ్ అవుతారు, మేము లోన్ ఇస్తాం, ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని వెతికి పెట్టండి అని. అప్పుడు హర్షద్ మెహతా బి అనే బ్యాంక్ దగ్గర నుండి లోన్ అమౌంట్ని చెక్గా తీసుకుని నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి ఆ లోన్స్ని ఆ బ్యాంక్ తీసుకుని అది ఆర్బీఐ రూల్ ప్రకారం బాండ్స్ని సెక్యూరిటీగా పెట్టుకుని లోన్ అమౌంట్ని చెక్ని వేరే బ్యాంకు పేరు మీద ఇష్యూ చేయాలి తప్ప బ్రోకర్ పేరు మీద ఇష్యూ చేయకూడదు. హర్షద్ మెహతాకి మార్కెట్లో మంచి పేరు ఉండడం వల్ల వాళ్ళు హర్షద్ పేరు మీదే చెక్ని పాస్ చేసేవారు. బ్యాంక్స్ మరియు బాండ్ సెక్యూరిటీగా పెట్టడం అంటే డైరెక్ట్గా లోన్ ఇచ్చే బ్యాంకుకి ఇవ్వరు. బాండ్ సెక్యూరిటీగా పెడతాం అంటే లోన్ ఇచ్చే బ్యాంకు ఒక రిసిప్ట్ ఇస్తుంది, దాన్నే బ్యాంక్ రిసిప్ట్ అని అంటారు. అయితే హర్షద్ మెహతా కొన్ని చిన్న బ్యాంకులతో కలిపి ఫేక్ బిఆర్ని సృష్టించాడు మరియు లోన్ తీసుకునేవాడు ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఆ లోన్ అమౌంట్ని స్టాక్ మార్కెట్కి మ్యానిపులేషన్గా వాడేవాడు. మార్కెట్లో అన్ని షేర్స్ని కొని పెట్టి వాటిని అమ్మి రిటర్న్ చేసేవారు. ఒకవేళ బ్యాంక్ బి లోన్ కట్టాలి అంటే అప్పుడు బ్యాంక్ సి దగ్గరికి వెళ్ళి ఫేక్ బ్యాంక్ రిసిప్ట్ని తీసుకుని ఇచ్చి బ్యాంక్ బికి ఆ అమౌంట్ని పాస్ చేసేవాడు. అప్పుడు బ్యాంక్ సి లోను డబ్బులు కావాలి అని అడిగినప్పుడు బ్యాంక్ డి దగ్గరికి వెళ్ళి బీఆర్ పెట్టి ఆ లోన్ తీసుకుని బ్యాంక్ సికి లోన్ క్లియర్ చేసేవాడు. ఇలా చైన్ సిస్టమ్ వెళ్తుంది. హర్షద్ మెహతా ఇలానే డబ్బుల్ని రొటేట్ చేస్తూ వచ్చాడు. స్టాక్స్ని పీక్ వాల్యూ తీసుకుని వెళ్ళి అమ్మడం స్టార్ట్ చేసేవాడు. వచ్చే లాభాలతో బ్యాంక్కి డబ్బులు కట్టే ఫేక్ బీఆర్ రిసిప్ట్ని రీకవర్ చేసి వాటినే మళ్ళీ వాడేవాడు. ఏసీసీ అనే కంపెనీ షేర్ని తన మ్యానిపులేషన్తో 200 రూపీస్ నుంచి 9000 రూపీస్ని తీసుకెళ్ళాడు. ఇలా చాలా కంపెనీస్ని మ్యానిపులేట్ చేసేవాడు. షేర్ వాల్యూ రోజు పెరుగుతూ వస్తుంది అని అందరూ షేర్స్ని కొనడం స్టార్ట్ చేశారు. షేర్ వాల్యూ పీక్కి వెళ్ళిన ఇతను అమ్మడం స్టార్ట్ చేశాడు. 1991, 1992 ఈ ప్రాసెస్ చాలా డబ్బులు సంపాదించాడు. సుచిత్ర దలాల్ అనే జర్నలిస్ట్ అతని ట్రిక్స్ని కనిపెట్టి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ఆ వార్త బయటికి రాగానే స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇన్ని రోజులు లాభాలతో ఉండే స్టాక్ మార్కెట్ అంచులంచులుగా కుప్పకూలడం మొదలుపెట్టింది. ఇప్పుడు హర్షద్ మెహతా ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ నష్టపోయారు. ఇప్పుడు హర్షద్ మెహతా స్టాక్స్ అమ్మి బ్యాంక్ కట్టే టైం కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే న్యూస్ వల్ల స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. అప్పుడు హర్షద్ మెహతా ఇచ్చిన బ్యాంక్ రిసిప్ట్స్ ఫేక్ అని తేలాయి. ఇప్పుడు బ్యాంకులన్నీ కలిపి వెంటనే ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తే ఆర్బీఐ గవర్నమెంట్ మరియు కోర్టులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అని అన్ని రకాల గవర్నమెంట్ ఏజెన్సీని హర్షద్ మెహతా ఇంటి దగ్గర క్యూ కట్టేలా చేశాయి. ఈరోజు మెహతా బ్రదర్స్ని సిబిఐ పట్టుకుని ఎంక్వైరీ చేస్తే వెంటనే ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసేవారు. ఇలా హర్షద్ మెహతా ఒకరోజు పోలీస్ ఎంక్వైరీలోనే ఉంటూ మరోపక్క సిబిఐ, ఈడీ కేసులతో తలనొప్పిగా తయారు చేసుకున్నాడు. 2001 డిసెంబర్ 31 ఆయన చనిపోయారు. హర్షద్ మెహతా వల్ల కామన్ పీపుల్ బాగా నష్టపోయారు. మొత్తం 4500 కోట్ల హర్షద్ పేరు మీద ఉన్న అప్పు ఉన్నప్పుడు ఇప్పుడు అలా ఉన్న ఇన్ఫ్లేషన్కి టాలీ చేస్తే అది 24,000 కోట్లు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ అప్పు తీర్చే పనిలోనే ఉన్నారు. హర్షద్ మెహతా బ్రదర్ అయిన అశ్విన్ మెహతా గారు లాయర్ అయ్యి తన అన్నయ్య కేసు తన కేసు మీద వాదించుకుంటున్నారు. హర్షద్ మెహతా వాళ్ళ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్ లైన్స్ని అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్ లైన్స్ని ఇలా చూపించడం వల్ల ఆర్బీఐ ఇంట్రెస్ట్ తీసుకుని మెయింటెనెన్స్ని చూపించుకుని అప్పుడే ఇంటర్నెట్ సర్వీసులని మొదలుపెట్టింది. అంటే ఆర్బీఐ కనుసన్నల్లో ప్రతి బ్యాంకు పనిచేసే విధంగా ఆర్బీఐ రూల్స్ని పాస్ చేసింది. ఇది ఎలా ఉంటుండగా హర్షద్ మెహతా బీఎస్సీలోనే బిగ్ బుల్ అండ్ సామాన్యునికి స్టాక్ మార్కెట్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.